ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్. మన ఫస్ట్ సిరీస్లో 17th వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్. సో ఈ వీడియోలో మనము ఫ్లో ప్యాటర్న్స్ గురించి, అంటే ఫ్లో ప్యాటర్న్ ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మనం ఏ మెథడ్ని యూజ్ చేసి మనము ఫ్లోని డిఫైన్ చేసుకుంటామో తెలుసుకున్నాము. ఇక్కడ మనము ఫ్లో ప్యాటర్న్ని డిఫైన్ అంటే ఫ్లో ప్యాటర్న్ గురించి ఇంకా తెలుసుకోవడానికి మనం కొన్ని టర్మ్స్ని డిఫైన్ చేసుకొని ఇంకా దాన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్ట్రీమ్ లైన్. సో ఈ స్ట్రీమ్ లైన్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రీమ్ లైన్ డెఫినేషన్ ఏంది? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ కర్వ్ డ్రాన్ త్రూ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ tangent to the curve at any point at any point gives the direction of velocity at that point. సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా, బట్ ఈ డెఫినేషన్ పెద్దది, మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న డయాగ్రామ్ వేస్తా. ఆ డయాగ్రామ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ డయాగ్రామ్ వచ్చేసి ఏం లేదు, ఒక కోఆర్డినేట్ ప్లేన్ కన్సిడర్ చేస్తున్నా, XY కోఆర్డినేట్ ప్లేన్. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఫ్లూయిడ్ అనేది ఈ పాజిటివ్ XY కోఆర్డినేట్ ప్లేన్లో ఫ్లో అవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి ఇందులో నేను స్ట్రీమ్ లైన్స్ డ్రా చేస్తున్నా. మీకు ముందే చెప్పిన ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ కర్వ్. సో నేను 3 ఇమాజినరీ కర్వ్స్ని వేసుకుంటున్నా. సో 3 ఇమాజినరీ కర్వ్స్ని వేసేసిన 1 2 3. సో ఇవి నేను ఏమంటారు ఒరిజినల్ స్ట్రీమ్ లైన్స్ కాదు, బట్ నార్మల్గా మనకు అర్థం కావడానికి నేను 3 స్ట్రీమ్ లైన్స్ వేసిన. సో ఇందులో ఒక స్ట్రీమ్ లైన్ కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మన డెఫినేషన్ ఏంది? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ కర్వ్ దట్ ఈస్ డ్రాన్ ఇన్ అ సచ్ ఎ వే దట్ టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ ఎనీ పాయింట్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో. సో దాని అర్థం ఏంది? ఎక్కడైనా టాంజెంట్ గీయండి. సో ఎక్కడైనా టాంజెంట్ గీయండి. సో ఆ టాంజెంట్ అర్థం ఏంది? ఈ టాంజెంట్ ఆ పాయింట్ దగ్గర ఆ ఫ్లూయిడ్ యొక్క డైరెక్షన్ని చెప్తుంది. అంటే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ని చెప్తుంది. సపోజ్ ఈ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ గీస్తే ఏమవుతుంది? సో ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ వెలాసిటీ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది? ఈ సైడ్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కన్సిడర్ చేద్దాం టాంజెంట్ని. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడున్న ఫ్లూయిడ్ వెలాసిటీ డైరెక్షన్ ఎక్కడుంది? ఈ డైరెక్షన్లో ఉంది. సో టీటా డైరెక్షన్లో ఉంది. సో అట్లా మనకి టాంజెంట్ వల్ల ఏమవుతుంది? ఒకవేళ నువ్వు ఎక్కడ టాంజెంట్ గీసినా ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ డైరెక్షన్ ఎటుంటుంది? సో ఇది ఆ టీటా వచ్చేసి ఆ వెలాసిటీ డైరెక్షన్. సో సింపుల్గా మనము కొంచెం సింప్లిఫై చేసుకుంటే tan θ = u/v. అది ఎట్లా వచ్చింది? సింపుల్. సో ఈ కర్వ్ ఉందా? సపోజ్ నేను కొత్త కర్వ్ తీసుకుంటున్నా, ఈ కర్వ్ తీసుకున్నా. సో ఈ కర్వ్కి నేను ఏం చేస్తున్నా? ఎంత యాంగిల్ వచ్చేసి టీటా. దీని కాంపోనెంట్స్ ఏంటివి? యూ. వెలాసిటీకి కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఒకటి వర్టికల్ కాంపోనెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? సో ఓకే, ఇది యూ, ఇది వి, రైట్. ఇప్పుడు tan θ ఎంత మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, v/u. అవునా కదా? సింపుల్, అదే చేసిన నేను. ఇప్పుడు tan θ = v/u. ఇక్కడ మిస్టేక్ చేసిన, సారీ. v/u. నెక్స్ట్ v/u. సో v/u. సో అదంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే dy/v = dx/u. ఇది వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అర్థమైందా? ఇదంతా మీకు జస్ట్ ఆ వెలాసిటీ యొక్క డైరెక్షన్ చెప్పడానికి ఈ tan θ ఇదంతా వేసిన. సో tan θ అంటే tan θ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఎట్ దట్ పాయింట్. ఓకేనా? అర్థమైందా నీట్గా స్ట్రీమ్ లైన్ గురించి? సో మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రీమ్ ట్యూబ్. సో స్ట్రీమ్ ట్యూబ్ డెఫినేషన్ ఏంది? ఇట్ ఈస్ ఎ ట్యూబ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై బంచ్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ పాసింగ్ త్రూ స్మాల్ కర్వ్. సో దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక ఫిగర్ వేసేసిన. ఇట్ ఈస్ ఎ ట్యూబ్ ఉందా లేదా? ఫార్మ్డ్ బై bunch of streamlines passing through small curve. సో ఇది కర్వ్. సో సర్కిల్ వచ్చేసి కర్వ్. సో ఇవి వచ్చేసి స్ట్రీమ్ లైన్స్. సో ఒక సెట్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్ పాస్ అవుతున్నాయా, వాటినే
ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయ్యి పాస్ అవుతున్నది, వాటిని స్ట్రీమ్ ట్యూబ్ అంటాం. ఈ స్ట్రీమ్ ట్యూబ్ ఎట్లా ఫామ్ అయింది? సింపుల్, ఈ లైన్స్ ఎట్లయితే ఫ్లో అవుతున్నాయో, ఐ మీన్ ఈ స్ట్రీమ్ లైన్స్ ఫ్లో అవుతున్నాయో దాంతో ఈ ట్యూబ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ గమనిస్తే ఇది మీకు చెప్పాలి. మీరు ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఒక స్ట్రీమ్ లైన్ ఇంకో స్ట్రీమ్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందా? కాలేదు. ఒకవేళ ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్ గమనించండి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీకి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాము, టాంజెంట్ టు ద కర్వ్ ఎట్ ఎనీ పాయింట్ గివ్స్ వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయా? కాదు కదా. సో ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఆ పాయింట్ దగ్గర, అంటే ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అసలు అది పాసిబులా? సో ఒక పాయింట్ దగ్గర ఒక్కటే డైరెక్షన్ ఉంటుంది వెలాసిటీకి, ఒక పాయింట్ దగ్గర 2 డైరెక్షన్లు ఎట్లుంటాయి వెలాసిటీకి? ఉండలేవు కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? స్ట్రీమ్ లైన్స్ అనేవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. అందుకే మీరు కరెక్ట్ గమనిస్తే స్ట్రీమ్ లైన్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెక్ట్ కాలేవు, ప్యారలల్గా వెళ్ళిపోయినాయి. సో అర్థమైందా? సారీ, ఓకే, స్ట్రీమ్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ కాలేవు. సో ఇది వచ్చేసి స్ట్రీమ్ ట్యూబ్ కాన్సెప్ట్. సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు, బంచ్ ఆఫ్ లైన్స్ ఒక ట్యూబ్లో పోతున్నాయి, దాన్ని స్ట్రీమ్ ట్యూబ్ అంటాం. అర్థమైందా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాత్ లైన్. సో పాత్ లైన్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఏ లైన్ ట్రేస్డ్ బై సింగిల్ ఫ్లూయిడ్ పార్టికల్ యాజ్ ఇట్ మూవ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ అని కాదు, దాన్నే పిక్టోరియల్గా, విజువల్గా చూద్దాం. ఓకేనా? సో నేను ఒక సింగిల్ ఫ్లూయిడ్ పార్టికల్ని కన్సిడర్ చేసిన డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో. సో అదే పాత్ లైన్. పాత్ లైన్ అంటే ఏంది? ద లైన్ ట్రేస్డ్ బై ద సింగిల్ ఫ్లూయిడ్ పార్టికల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అంటే దాని అర్థం ఏంది? ఫ్లూయిడ్ పార్టికల్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మనం దాన్ని ట్రేస్ చేస్తే, ఎట్లా ట్రేస్ చేస్తాం? త్రూ మీన్స్ ఆఫ్ లైన్. ఒక లైన్ త్రూ ట్రేస్ చేస్తే దాన్నే పాత్ లైన్ అని అంటాం. దీన్ని పాత్ లైన్ అని అంటాం. ఇంకొకటి మీకు ఈజీగా అర్థం కావడానికి సో ఒక పార్టికల్ తీసుకున్నా, t=1 దగ్గర ఇక్కడ ఉంది, నెక్స్ట్ అదే పార్టికల్ t=2 దగ్గర ఇక్కడ ఉంది, నెక్స్ట్ అదే పార్టికల్ t=3లో ఇక్కడ ఉంది. సో సింపుల్, దీన్ని నేను ట్రేస్ చేసి ఒక లైన్ గీసిన. ఈ 3 పొజిషన్స్ని ట్రేస్ చేసి నేను ఒక లైన్ గీసిన. దీన్నే మనం ఏమంటాం అంటే పాత్ లైన్ అని అంటాం. బస్ జస్ట్ ఆ పార్టికల్ని ట్రేస్ చేసినప్పుడు మనం గీసే లైన్ ఉంటుంది చూడండి, ఆ పార్టికల్స్ని డిఫరెంట్ టైమ్స్లో కనెక్ట్ చేసే లైన్ ఉంటుంది చూడండి, దాన్ని మనం పాత్ లైన్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రీక్ లైన్. సో స్ట్రీక్ లైన్ డెఫినేషన్ ఏంది? ఇట్ ఈజ్ ఎ లైన్ ట్రేస్డ్ బై ఫ్లూయిడ్ పార్టికల్స్ పాసింగ్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ఫ్లూయిడ్. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా చిన్న డయాగ్రామ్ తీసుకుందాం, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సింపుల్, ఇక్కడ నేను టైం ఇంటర్వెల్స్ వేసుకున్నా, t=1, t=2, t=3. సో ఇది వచ్చేసి జెట్ అనుకుందాం. జెట్ అంటే ఏంటి? ఒక పైప్ అనుకుందాం. పైప్లకి ఏంచి ఫ్లూయిడ్ వస్తుంది అనుకుందాము. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి బేసికల్గా ఫ్లూయిడ్ వస్తుందంటే ఎంతో ఫ్లూయిడ్ వచ్చేస్తుంది, దాంట్లో మిలియన్స్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఉంటాయి. సో మన అండర్స్టాండింగ్కి నేను ఓన్లీ 3 పార్టికల్స్ని కన్సిడర్ చేసిన. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే 3 పార్టికల్స్ని కన్సిడర్ చేసిన. సో ఇది వచ్చేసి ఒక పార్టికల్, ఇది వచ్చేసి ఒక పార్టికల్ అనుకుని ఇది ఒక. సో వాటికి పేర్లు ఇచ్చుకున్నా, 1, 2, 3. సో ఫస్ట్ పార్టికల్ వచ్చేసి మనకి ఎట్ t=1 ఉన్నప్పుడు ఫస్ట్ పార్టికల్ పొజిషన్ ఏంటంటే ఈ జెట్లో నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పార్టికల్ పొజిషన్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ t=2 అప్పుడు అదే పార్టికల్ పొజిషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ t=3 అంటే 3 సెకండ్స్ ఉన్నప్పుడు దాని పొజిషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం చేసిన? డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ అంటే సక్సెసివ్ టైం ఇంటర్వెల్స్ అంటే ఏంది? 1, 2, 3 వీటిని సక్సెసివ్ టైం ఇంటర్వెల్స్ అంటాం. ఒకటి తర్వాత ఒకటి వచ్చేది అంటే వాటి మధ్యలో డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది. సో ఆ సక్సెసివ్ టైం ఇంటర్వెల్స్లో నేను ఈ పార్టికల్ యొక్క పొజిషన్ని ట్రాక్ చేసి ఏం చేసిన? లైన్ గీసిన. సేమ్ ఇప్పుడు పార్టికల్ 2 ఉందా? ఫ్లూయిడ్ పార్టికల్ 2 ఫస్ట్ t=1 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ t=2 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది. t=3 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోయింది. ఇప్పుడు నేను ఏం చేసిన? ఆ పార్టికల్ యొక్క పాత్ని మొత్తం ట్రేస్ చేసిన, ఒక లైన్ గీసేసిన. సో స్ట్రీక్ లైన్ అంటే ఏంది? ప్రతి ఒక్క పార్టికల్ యొక్క పొజిషన్ ఎట్ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్.
అవి ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్స్. ఓకేనా, ఇక్కడ నేను టైం ఇంటర్వెల్స్ ఎన్ని తీసుకున్నా, 3 తీసుకున్నా. సో మనకు అర్థం కావడానికి నేను ఇట్లా తీసుకున్నా. సో అర్థమైందా మీకు? స్ట్రీక్ లైన్, స్ట్రీమ్ లైన్స్, స్ట్రీమ్ ట్యూబ్, పాత్ లైన్. సో ఇందులో మీకు కరెక్ట్ గమనిస్తే పాత్ లైన్ ఇంకా స్ట్రీక్ లైన్ వచ్చేసి లెగ్రాంజియన్ డిస్క్రిప్షన్ని సపోర్ట్ చేసేటివి. ఇంకొకటి ఏంది, స్ట్రీమ్ ట్యూబ్ ఇంకా స్ట్రీమ్ లైన్ వచ్చేసి యులేరియన్ డిస్క్రిప్షన్ని సపోర్ట్ చేసేది. సో మనము డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఈ 2 కాన్సెప్ట్స్ని వాడుకోవచ్చు. లెగ్రాంజియన్ వాడేటప్పుడు మనం మోస్ట్లీ పాత్ లైన్, స్ట్రీక్ లైన్స్ని యూజ్ చేస్తాము ఆ ఫ్లోని డిస్క్రైబ్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం మనం యులేరియన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అంటే యులేరియన్ యూజ్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము స్ట్రీమ్ ట్యూబ్ ఇంకా స్ట్రీమ్ లైన్స్ మీదే డిపెండ్ అవుతాము. సో ఇక్కడ ఏం చేసిందంటే ఏ సిచ్యువేషన్కి బట్టి ఆ సిచ్యువేషన్కి కొన్ని మనము ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నాం, లేదా కొన్ని కాన్సెప్ట్స్ని, కొన్ని డెఫినేషన్స్ని డిఫైన్ చేసుకున్నాం. పాత్ లైన్, స్ట్రీక్ లైన్ వచ్చేసి లెగ్రాంజియన్ డిస్క్రిప్షన్ వాడినప్పుడు ఇది వాడతాము. ఎట్ ద సేమ్ టైం యులేరియన్ డిస్క్రిప్షన్ వాడినప్పుడు ఇవి వాడతాము. సో అర్థమైందా? మనం ఇప్పుడు క్లియర్గా ఫ్లో ప్యాటర్న్ని మనం డిఫైన్ చేసుకునేటప్పుడు ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి. సో అర్థమైందా? సో ఏమైనా యూజ్ అవుతున్నాయి అనిపించిందంటే వీడియోస్ తెలుసు కదా ఏం చేయాలో.